డే 14. మీకేం చెయ్యాలో తెలిసినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఏదన్నా అనుకుంటారేమో అని భయపడ్డారా? మధురకు వెళ్లే దారిలో తెల్లవారుతోంది. గ్రామస్తులు ఏడుస్తూ ఎడ్లబండి చక్రాల చుట్టూరా చేరి కృష్ణ వెళ్ళొద్దు అని వేడుకుంటున్నారు. అక్కడున్న ఆడవాళ్లు ఆయన కాళ్లను పట్టుకున్నారు. స్నేహితులు ఎద్దులను అడ్డుకున్నారు. అయినా కృష్ణుడి చూపు నిలకడగా ఉంది. కర్తవ్యం ఆయన్ని పిలుస్తుంది. కంసుడిని ఎదుర్కొని ఎంతో మంది ప్రాణాలను కాపాడాలి కాబట్టి అందరికీ నమస్కరించాడు. వాళ్లను ఓదార్చాడు. కాని వెనక్కి తిరగలేదు. వాళ్ల ఏడుపులు ఆకాశాన్ని బద్దలు కొడుతున్నా కృష్ణుడు నిశ్శబ్దంగా నిశ్చయంతో ముందుకు సాగాడు. శ్రీకృష్ణుడు వాళ్లను ప్రేమించాడు, కానీ వాళ్ల కోరికలకు బానిస కాలేదు. ఆయన స్వేచ్ఛ ఇతరుల నిర్ణయాల నుంచి కాకుండా తన నుంచే వచ్చాయి. చప్పట్లు పొగడ్తల కోసం బ్రతికితే మన లక్ష్యాలు మనకు దూరమవుతాయి. ఈ రోజు మిగతా వాళ్ళు ఏమనుకుంటారని కాకుండా మీ మనసు చెప్పినట్టు ఒక నిర్ణయం తీసుకోండి. అది పెద్దదైనా చిన్నదైనా సరే నిజాయితీగా వద్దని చెప్పండి. ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న ఎస్ చెప్పడం మొదలు పెట్టండి. ఒక్కసారిగా సంకెళ్ళు తెగినట్టు మీకే అనిపిస్తుంది. ఇలా మీరు చెయ్యగలననుకుంటే ఫ్రీడమ్ అని కమెంట్ చేయండి.